హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. పొలం దగ్గరికి వచ్చినాము, పొలం చూద్దామని. ఇగో మా చిన్న మరిది అయితే కోసిండు, ఇంకా మా వాళ్ళది కోయలేదు. మాది ఇగో ఇట్లున్నది మా పొలం పరిస్థితి. గడ్డే ఎక్కువ ఉన్నది ఇలా. అమ్మో, గడ్డి చూసిరా, అదంతా వరి కాదు గడ్డి. ఏది కట్టే. ఓ గడ్డి మస్తు అయింది. వాటర్ ఉన్నాయా? ఏది ఉన్నాయి కదా వాటర్, సరిపోతాయి దీనికి. పోదాం, దిగుదామా? అబ్బా నువ్వే ముందు పోవాలి, నేనైతే ముందు రాను. ఇంతకుముందే వచ్చేటప్పుడు పాంగ్ అనిపించింది, పెద్ద నవ్వు మామదైతే కదమ్మా. ఏయ్ బురదుందబ్బా. ఇది కూడా మంచిగా అయింది. వాటర్ ఉన్నాయి దీనిలో కూడా, ఉంటే సరిపోతుంది, ఇంకా అవసరం లేదు. గంత దూరం పోకు, ఇప్పుడు కింది వాడి కూడా చూసేద్దాం. గంతే, వాటర్ అన్నిట్లలో గిట్లనే ఉంటాయి. గిది బాగుంది, కానీ దీనికి బాగా వచ్చింది వైరస్. దీనికి బాగా వచ్చినట్టుంది కదా వైరస్. కరెక్టే, కానీ ఇప్పుడు మనం అటు ఎందుకు అబ్బా, గట్లే ఉంటుంది అబ్బా. మరి ఆగు, ఎట్లా చెప్పు, కొంచెం ఓపిక పట్టు నువ్వు, మెల్లమెల్లగా. మెల్లమెల్లగా కోసుడు కాదు, మెల్లమెల్లగా పోదాం, ఆగు అంటున్నా. గట్లా వాటర్ అవసరం లేదు, ఇక పండింది కదా ఆల్రెడీ, గింజ అయింది. ఇది ఎండితే సరిపోతుంది ఇక. మనది కోసేసరికి అందరిది అయిపోతాయి, మనదే ఉంటుందిలే ఫైనల్గా. ఫ్రెండ్స్, ఇదండి మా పొలం పరిస్థితి, ఇట్లున్నది. గడ్డ ఎక్కువ ఉన్నది చూడండి, తిట్టుకోకుండా మమ్మల్ని. గడ్డి బాగుందబ్బా, పాటు మరి నడవని ఆగద్దు. చూ అమ్మ చూ, ఇది అప్పుడెప్పుడో మనం వేసిన టవల్. ఇక్కడ ఒక్కసారైనా పొలంలోకి వచ్చింది లేదా, చూసింది లేదా? గడ్డే ఎక్కువ ఉన్నది రా నాయన పొలంలో. ఇట్లుంటుంది మా ఆయన గారి వ్యవసాయం పరిస్థితి. ఇది మంచిగా ఉన్నది మడి, దీనిలో ఎక్కువ లేదు గడ్డి. తిల్ల కూడా లేదబ్బా గడ్డి, ఒక గా మీది మళ్ళీ ఉన్న రెండు మళ్ళీ అయితే ఘోరం దారుణం అయిపోయినవి. దున్నుడు సరిగ్గా పడగానే ఇది ఇట్లా అయింది తెలుసా. ఈ దున్నిన ఎట్లా దున్నిండో ఏమో కానీ, లొల్లి లొల్లి పెట్టుకున్నా కానీ కూడా మంచిగా దున్నలేదు. ఇంకా మళ్ళీ అటెందుకు అబ్బా, అద్దు. ఇంత గడ్డి ఉన్నది మా. అయ్యో గీ తాతలు ఇంకా పోయలేదు మరి. వద్దు అటు, మనం ఇప్పుడు ఓడ అవసరం లేదు. కానీ వాళ్ళు అయితే ఒక 5-6 సార్లు 10 సార్లు కొట్టిరుకోవచ్చు మందు కదా. ఇట్లున్నది ఫ్రెండ్స్ మా పొలం పరిస్థితి. సన్సెట్ చూసిరా. టైం వచ్చేసి ఇప్పుడు ఎంత అవుతుందంటే 4:49, 5:49 అవుతుంది టైం. ఏమంటున్నా తాత? సరే సరే. ఇడిచిపెట్టినాయా, పెట్టా అయిపోయింది.
ఇగో అక్కడ ఉన్నాడు కదా తాత, నీళ్ళు ఎక్కువ ఎత్తున్నాయి, నీళ్ళు ఇడిచిపెట్టుర్రి మా పొలంలోకి వస్తున్నాయి అని చెప్తుండు. బంద్ చేసినాం పెడతలేము. సరే సరే. ఎక్కడికి అబ్బాయి ఇప్పుడు ఇది? కొంచెం వెయిట్. అవసరం లేదు, పోతాయి ఇట్లనే ఉండదు ఇది. ఇలా ఎక్కడి అక్కడనే ఇంకిపోయి బోర్ అయ్యాకు నువ్వు, సరిపోతుంది. అర్థమైందన్నా? ఇంత సరిపోతాయి గంటలకు నీళ్ళేవే అన్న. ఈ వాటర్ ఉంటాయి ఇంకేంది, అన్నకు తెంపితే అయిపోయి. అది అవసరం లేదు, అలా నీళ్ళు పదన ఉన్నది కదా. పదన ఉంది కానీ పచ్చికలేదు, దీనికంటే పచ్చికలేదు. ఫ్రెండ్స్ ఇగో తిరుగుతున్నాం పొలంలో. సాయంత్రం పూట వచ్చినాము, ఎండ అయినా కూడా ఇంకా ఫుల్ 5 అయిపోయింది, 5, 6 అవుతుంది దగ్గర దగ్గర. 10 ఉన్నది, దిల్ల కూడా ఉన్నట్టుంది చూడు. 10 ఉంది దల్ల కూడా. సరిపోతుంది ఇంత, ఈ 10 నిమిషాలు సరిపోతుంది. అమ్మ ఎర్రటి ఎండలా పొద్దున్న దాకానైతే ఎండగల బయటికి వెళ్ళాలంటేనే భయం అవుతుంది. ఇది మంచిగానే అయింది తెలుసా, దీనిలో ఎక్కువ మంది వెళ్ళినాం తెలుసా. గీ మళ్ళీ చల్లిన ప్రతిసారి దీనిలో ఎక్కువ మంది వెళ్ళినాం, నాకైతే బాగా గుర్తున్నది. వాటర్ ఉన్నాయి. సరిపోతుంది అబ్బా, ఇంత 10 సరిపోతుంది. గోల్క ఎర్రబడ్డది అమ్మ. ఆల్రెడీ ఒక్కొక్క చోట మంచిగా పండులాగా అయినాయి, కొన్ని పచ్చిగా ఉన్నాయి. అయితే అది కూడా అవుతుంది. బంద్ చేసేయి మోటార్, అది బోర్ బంద్ చేసేయి. మరి ఎవరినైనా అడుగు, తెలిసిన వాళ్ళను, నేను చెప్తున్నాను కాదు. ఒకసారి ఎవరినైనా అడుగు, ఇంకా తాత వాళ్ళని ఇట్లా వాళ్ళని అడుగు, అడిగి ఒకసారి. ఆ తాత ఇటు అత్తనేమో మంచిగా ఉండు, చెప్తుండు కదా పెట్టకమని నీళ్ళు కొన్ని పెట్టుకో అని చెప్తాడు ఆ తాత. ఫ్రెండ్స్ ఇవి చూసిరా, తిరుగుతూ ఉన్నాం పొలంలా. అమ్మ ఇట్లుంది మా పొలం పరిస్థితి అయితే. హాయ్ అండి. ఏమైంది? తక్కువ ఆయన చెప్పేదే మనం వింటున్నాం, కానీ మనం చెప్పేది ఆయనకి వినబడతలేదు. నీళ్ళు తక్కువ పెట్టు అని చెప్తుండు. నీళ్ళు బంద్ చేస్తాము. ఇట్రా తాత, పిలువు ఒకసారి రమ్మన్. ఆయన ఎక్కడికి ఇక్కడ దాకా వచ్చేసరికి కనబడతాయి. అక్కడ ఒక తాత ఉన్నాడు, ఆ పక్క పొలం తాత. అల్లకు వాటర్ పోతున్నాయట. అంటే ఆల్రెడీ వాళ్ళది అయ్యింది, అంటే కొయ్యడానికి వచ్చింది. ఒక ఎల్లో కలర్ కనిపిస్తుంది చూసిండ్రా, అదన్నమాట. అంటే 10 ఉంటే హార్వెస్టర్ కొయ్యడానికి ఇబ్బంది అవుతుంది, అందుకనే వాటర్ తక్కువ పెట్టు, మా పొలంలోకి రాకుండా చూడు అని చెప్తుండు. మేము వాటర్ బంద్ చేసినామన్నా కూడా ఆయనకి అర్థం అవుతలేదు. ఆయన చెప్పింది మేము వింటున్నాం, కానీ మేము చెప్పేది ఆయన వింటలేడు ఆ తాత. 4 వీలరా అదేంటి చైన్ది, అది తీసుకొచ్చి పోతారు కావచ్చు. దాదాపు మా పొలం పరిస్థితి అయితే ఇట్లున్నది. ఇంకొక ఎన్ని రోజులు పడుతుంది అబ్బా? ఇంకెన్ని రోజులు పడుతుంది? 1 వీక్ పడుతుందా? ఇంకొక 1 వీక్ అవుతుంది. వాటర్ ఇడిచిపెట్టేసి ఒకసారి ఆ తాతని అడిగితే మంచిగా ఉండి ఇటు సైడ్ అత్తే. అమ్మా అవసరం లేదు, ఇది అయింది ఆల్రెడీ, మడి అయింది.
ఇటు సైడ్ చూపిస్తున్నా చూసిండా ఇది ఆడాలంటే మస్తు టైం పడుతుంది పచ్చిగా లేదు కదా పచ్చిగా ఉంటే అవును మస్తు టైం పడుతుంది మరి పచ్చి ఉంటే వాటర్ ఉన్నాయి కదా తెంపు దీళ్ళకు ఇటు నుంచి ఇళ్ళకెళ్ళి అల్లకి పోతాయి ఆ కింది మళ్ళీ దాకా పోతాయి డైరెక్ట్గా ఆహా అయితే ఇటు బోర్ కాడికి వెళ్ళి ఇటు ఉన్నాయి వాటర్ అటు లేవు కదా అటు పదన ఉన్నది జస్ట్ అంతే ఇది ఎప్పుడైనా ఫుల్ ఉంటాయి కదా సరిపోతుంది అంతే ఉండని అందులో ఉండని అంతే వరకు ఉండని పెట్టకపోతే సరిపోతుంది అబ్బాయిగా అడ్జస్ట్ చేసుకుంటుంది అవసరమే లేదు ఇల్లు అవసరం సెట్ అయిపోతుంది దానికి అదే సెట్ చేసుకుంటుంది ఇంకా ఫ్రెండ్స్ ఇక పొలంకి అయితే వాటర్ అయితే ఇవాళతో లాస్ట్ ఇంకా వదిలేస్తున్నాం ఇంకా పోతున్నాం అక్కడికి ఇంకా అది ఉన్నది ఇంకా అదైతే బాగా పచ్చి ఉన్నది అమ్మో కష్టం ఉన్నదమ్మా ఏ పొలంలోకి వెళ్ళిపోదాం బాబా ఒడ్డు మిగలద్దు ఇగో మా విషు కోసిండు ఆల్రెడీ పొలం మా మరిది కోసిండు అమ్మిండు ఆల్రెడీ కోయడం అయింది అమ్మడం కూడా అయింది ఇట్లకి వెళ్ళిపోదామా చూడండి ఫ్రెండ్స్ మస్తు ఘోరంగా గడ్డి ఉన్నది ఒడ్ల మీదనైతే అమ్మో ఆ ఒడ్లను చూస్తేనే నాకు భయం అవుతుంది అందుకని నేను పోలేదు మా ఆయన చూసి రమ్మని చెప్పిన ఆయన వెళ్ళిండు అక్కడికి చూడ్డానికి చూసిరా ఎందుకంటే వాటర్ అక్కడ ఉన్నాయా లేవా అని చూస్తుండు నాకైతే మస్తు భయం అవుతుంది ఈ ఒడ్లను చూస్తుంటే అంత గడ్డి ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నది ఎందుకంటే ఇప్పుడు వచ్చేటప్పుడే నాకు ఒక పెద్ద పాము కనిపించింది అది కూడా నావు పాము అమ్మో భయం అవుతుంది నాకు కళ్ళలో కనిపిస్తుంది పాము అట్లా కళ్ళ నిండా చూసేసరికి అట్లా అనిపిస్తుంది ఏమైంది ఉన్నాయా కీటు మన రమేష్ దల్లనా అవి అట్లా కాదు దళ్ళకెళ్ళి అత్తాయి నీళ్ళు దా ఇగో ఇది మా మరిది వాళ్ళది ఇంకా పోయలేదు కూడా ఇంకొకటి అన్నీ అయిపోతాయి ఇక దగ్గర పడ్డాయి ఒక మనమే ఉన్నాయి ఇటు సైడ్ తెలుసా ఇప్పుడు అర్నోళ్ళు కొత్తున్నట్టు అక్కడ కొత్తురు కదా అర్నోళ్ళదా ఎండింది కదా మొత్తం మంచిగా ఇంకా 4-5 రోజులు పడుతుంది అట్లా నీళ్ళు ఎప్పుడు బంద్ చేసిర్రు వాళ్ళు మరి అవును అంటే ఇది సెట్ చేసుకుంటుంది అబ్బా మరి ఇక సరిపోతుంది అంచింది కదా గొలక అంపింది కదా గింజ అయింది ఆల్రెడీ ఆడుతుంది పండు పండుతుంది ఇక అంతే మన మీది మళ్ళీ నీళ్ళు ఆగాయి కదా పట్ట చుక్క పడ్డట్టుగానే కింది మళ్ళీకి వస్తుంది కదా గట్లా ఆటోమేటిక్ బంద్ చేయాలా పని చేస్తావా నువ్వు బంద్ చేస్తా రేపు ఎట్లున్నా మన మళ్ళీకి పెడితే ఈ కింది మళ్ళీ పడడానికి పోతాయి పని చేసే మరి ఆటోమేటిక్ ఆపేస్తుంది ఆటోమేటిక్ స్టార్టర్ అని ఉంటుంది డైరెక్ట్ అది ఎప్పుడు పడితే అప్పుడు ఆన్ అవుతుంది కరెంట్ వచ్చిందంటే చాలు ఆటోమేటిక్గా పోసేస్తుంది గడ్డి తీసుకుంటుంది భయ్యం బంద్ చేసిరా పో నువ్వే పోయి అమ్మో గడ్డి మంచిగా ఉంది పెద్దగా లేదా మంచిగా ఉండే కదా పొలం వరి మంచిగా ఉన్నది కాబట్టి గడ్డి మంచిగా ఉన్నది మన ఆవు ఉన్నప్పుడు అయితే మనకు ఇంత మంచి గడ్డ దొరకలే ఇంత గడ్డి ఉండకపోతుండే అయ్యో గంతగానం గడ్డి ఉన్నది అక్కడ దాని దగ్గర స్టార్టర్ దగ్గర మెల్లగా జాగ్రత్త మరి బంద్ చేయి స్టార్టర్ బంద్ చేసి అమ్మా ఫ్రెండ్స్ చూసిరా ఎన్ని రోజుల కష్టం అబ్బా 4 నెలలు 4 నెలల కష్టం అన్నమాట ఇది 4 నెలలు కష్టపడితే ఈరోజు అంటే ఈరోజు అంటే ఇంకా కాలేదు కానీ అది బంద్ చేస్తుండే కదా స్టార్టర్
4 నెలలు ఉద్దరే అంటారు కదా, ఉద్దర ఏతాడు రైతు భూమికి. ఒక రైతు మాత్రమే ఉద్దర పని చేసేది ఎవరు ఉన్నారంటే ఒక రైతు మాత్రమే. 4 నెలలు 6 నెలలు అనుకో, ఇక పంట వండి డబ్బులు చేతికి వచ్చేసరికి 6 నెలల టైం పడుతుంది. 6 నెలలు ఉద్దర ఏతాడు భూమికి. 6 నెలల తర్వాతనే డబ్బులు చేతికి వస్తాయి. అంతేనా? ఓకే రైట్, వెళ్తున్నాము ఇంకా. బాయ్ ఫ్రెండ్స్. పొలం దగ్గరికి వచ్చినాము, పొలం చూసినాము, పొలం వాతావరణం ఎట్లున్నదో చూసినాము, స్టార్టర్ కూడా బంద్ చేసినాము. ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఓకేనా? బాయ్ 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 అందరికీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. ఓకేనా? లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. మీ అందరికి సపోర్ట్ అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటే ఓకేనా? ఇగో ఫ్రెండ్స్ చూసిర్రా, తీసుకొచ్చినాం కదా కరివేపాకు. ఇది మంచి అది ఇలా ఒక కవర్లో పెడదామని. మస్తు రోల్ అవుతుంది మాకు ఇట్లా పెట్టుకుంటే. మంచిగా ఉన్నది. కొంచెం ఇట్లా తీయరి, ఒక్కొక్క కొమ్మ దేని దానికి తీయరి. ఇప్పుడు ఏం కూర చేస్తున్నా తెలుసా నేను? కళ్యామాకు తొక్కియే మమ్మీ. టమాటా కర్రీ. అవును నిజమే, చేసుకుందామా? కరివేపాకు పొడి చేస్తారా, కారం పొడి. కరివేపాకు కారం పొడి మంచిగా ఉంటుందట. ఏదో ఒకటి నెయ్యి వేసుకోవాలి, నూనె వేసుకోవాలి తింటే అయిపోయాయి పొడి ఎత్తే. గట్ల పడేస్తున్నావేంద్ర, పిచ్చి ఇట్లా లేచింది ఏమన్నా మనిషివా లేకపోతే ఇంకేమన్నా? పిగ్ అట్లా పడేయకు సోను, మళ్ళీ డబుల్ పని. నేను మళ్ళీ పట్టుకోవాలి కదా దీన్ని అంత మంచిగా నీట్గా. మళ్ళీ నా చేతికి కదా నేను మంచిగా పట్టుకుంటా. ఫ్రెష్ ఉంది. మా సోను స్కూల్ అయిపోయింది, ఇంకా ఎంజాయ్ చేస్తాను. మా సోను బాబుది స్కూల్ అయితే ఇవాళతో ఎండ్, చివరి రోజు. మళ్ళీ మీ ఫ్రెండ్స్ని ఎప్పుడు కలుస్తావు? సంవత్సరం పడుతుందా? 2 నెలలు, 2 months. ఆఫ్టర్ 2 months తర్వాత మళ్ళీ ఫ్రెండ్స్ని మీట్ అవుతావు నువ్వు. మీ ఫ్రెండ్ కలిసిండు? అవును కానీ రోహిత్ ఏడా గంగాధర్లా వాళ్ళు ఎల్లమ్మ దేవునికి ఏమో చేసుకుంటున్నాడు కదా. ఎగ్జామ్స్ కూడా వస్తాడా? అత్తుండు షాపింగ్. ఎందుకు ఎగ్జామ్స్గా 3 రోజులు రావాలి. శివతేజన్ ఎగ్జామ్స్ రాయడానికి రమ్మన్నారా? ఓకే. నిన్ను అన్ని రాసిండు. వాడు స్కూల్కి పోలేదు. శివతేజ అంటే వాళ్ళు మొన్న అనుకోలేదు వాళ్ళ డాడీ గా అన్నయ్య వాళ్ళ కొడుకు శివతేజ అంటే కురికియాల కరెంట్ షాక్తో పాపం జరిగిపోయింది. ఒకసారి పోవాలి ఎవరైనా కలవాలి అని అనుకుంటే వీలవుతుంది. స్కూల్ అయిపోయింది. ఒకసారి పోదామా? కరివేపాకు మా సోను వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ పాపం మొన్న కరెంట్ షాక్తోని పొలం దగ్గర చనిపోయినరు. వాళ్ళ దగ్గరికి పోయి అట్లా కలిసేద్దాం మాట్లాడేద్దాం అని అనుకున్నాం. మా సోను అయితే మస్తు మిస్ అయిన వాళ్ళ ఫ్రెండ్. మమ్మీ పోదాం అని అన్నాడు. కానీ ఏమైందంటే నిన్ననా ఈరోజు ఇవాళనే స్కూల్కి వచ్చిండట అబ్బాయి. అయినా ఒకరోజు పోయి ఆ అక్కని అంటే వాళ్ళ అమ్మని ఒకసారి మాట్లాడించాలి. ఇది ఒకసారి యూపీ దుబాయ్లో అనిపోయింది. ఓకేనే, ఇది కుడికన్నా అదిరితే సైంటిఫికల్లీ దీన్ని ఏమంటారంటే ఏదైనా నరాల బలహీనత ఉంటే మనము దాన్ని ఏమంటారు, బలహీనంగా ఉంటే అట్లా అవుతుంది అని అంటారు. కానీ నాకెందుకో భయం అవుతుంది. ఫస్ట్ కుడికన్నా అదిరదు. నాకు ఎడమ కన్నా అదిరినప్పుడు మస్తు హ్యాపీ అనిపిస్తుంది. కుడికన్నా అదిరితే భయం అవుతుంది. ఎందుకు అప్పటి నుండి ఈ కుడికన్నా అప్పటి నుండి కాదు నిన్నటి నుండి అదురుతుంది కుడికన్ను. ఏమో మరి అనిపిస్తుందా? నాకు కూడా అట్లే ఎడమ కన్నా తిన్నప్పుడు నాకు కూడా అట్లే అనిపిస్తుంది. మీలో ఎవరికైనా అట్లా అనిపిస్తుందా? ఎడమ కన్నా తిన్నప్పుడు మంచిగా అనిపించడం, కుడి కన్నా తిన్నప్పుడు భయపడడం, మీలో ఎవరికన్నా అట్లా అవుతుందా?